ఏలేశ్వర మండలం ఎర్రవరం అవంతి ఫ్రోజన్ ఫ్రూట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన జామి మహాలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. మహాలక్ష్మి పనిచేస్తున్న సమయంలో కంపెనీలోని కింద పడిపోవడంతో తలకి బలమైన గాయమైందని, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు, పనిచేసే తోటి కార్మికులు కంపెనీ వద్ద మహాలక్ష్మి మృతదేహంతో నిరసనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు మృతదేహంతో కంపెనీ వద్ద నిరసనకు దిగారు. దాదాపు 10 గంటలు కొనసాగిన నిరసన అనంతరం ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కంపెనీ యాజమాన్యం, కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంగా మీవే ఉందని ఎమ్మెల్యే సత్యప్రభ గట్టిగా చెప్పడంతో కంపెనీ యాజమాన్యం దిగి వచ్చింది. ఎమ్మెల్యే సత్యప్రభ కృషితో బాధిత కుటుంబానికి 13 లక్షల రూపాయల నష్టపరిహారం, మృతురాలి భర్తకి కంపెనీలో ఉద్యోగం, పిల్లలకు చదువులకు నిమిత్తం నెలకు 6,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని చేయడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది అంటూ ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మీడియాకు తెలిపారు. కంపెనీలో కంపెనీ నిర్లక్ష్యం అని చెప్తా ఉన్నారు. కంపెనీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం కాదు, నిర్లక్ష్యం వల్లే పడిపోయి హాస్పిటల్లో వైద్యం చేసుకుని ఏలూరు గ్రామస్తురాలు జామి మహాలక్ష్మి గారు వైద్యం చేస్తూ నిన్ననే కాలం చేశారు. కాలం చేసిన పిదప యాజమాన్యాన్ని వారు మాట్లాడడం జరిగితే మాకు సంబంధం లేదన్నట్టుగా నిర్లక్ష్య ధోరణితో మాట్లాడారని చెప్పి చెప్పడంతో గ్రామస్తులు సర్పంచ్ గారి నాయకత్వంలో ఈ గేటు ముందు వచ్చి నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని రాత్రి చలిలో కూడా ఉంటూ నిరసన తెలియజేసిన పిదప రోజు ఎమ్మెల్యే గారికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎమ్మెల్యే గారు వెళ్ళడం, ఎమ్మెల్యే గారు విచారించి ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్థానిక సర్పంచ్ గారిని, ఇక్కడ ఎర్రవరం బస్సా ప్రసాద్ గారు స్థానిక నాయకులందరికీ కూడా విషయం తెలియజేస్తే వారంతా కూడా ఇవాళ ఎమ్మెల్యే గారి సమక్షంలో కంపెనీ ప్రజలను కూడా రప్పించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి కంపెనీని కూడా హెచ్చరించడం, దాని ద్వారా ఆ కుటుంబానికి 13 లక్షల రూపాయలు ఇవ్వడానికి, ఆ భర్తకి ఉద్యోగం ఇవ్వడానికి, పిల్లలకి పెన్షన్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభరాజు గారి కృషితో జరిగినందుకు సంతోషిస్తూ ఆ కార్యక్రమాన్ని పెద్దలకి, కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. నాకు తెలీదు, మొత్తం కనుక్కుంటూ ఒకసారి. అలాగే మా కంపెనీకి ఏమండి అంబులెన్సే అన్ని మా దగ్గర సపరేట్ డాక్టర్ రూమ్ ఉందండి, సపరేట్ డాక్టర్ రూమ్ ఉంది, డాక్టర్ ఉన్నారు, నర్సు ఉన్నారు, అన్ని సపరేట్గా ఉన్నాయండి. కార్మికులకి అందరికీ అత్యుత్తమ సౌకర్యం ఇస్తున్నాము, అది ఇస్తున్నామండి, అన్ని ఇస్తున్నామండి. మీరు అందరినీ కనుక్కోండి, ఇబ్బంది లేదు, మేము అన్ని సకల సౌకర్యాలు కనిపిస్తున్నాం కార్మికులందరికీ. ఏమండి ఇది ఎఫ్ఐఆర్ చేయడం, అవునండి, ఎఫ్ఐఆర్ చేయడానికి ఇదేం యాక్సిడెంట్ కాదండి, ప్రమాదం జరగలేదు. ఆమెకి డాక్టర్ గారి రిపోర్ట్లు అది ఉన్నాయి, ఎంఆర్ఐ ఉంది, స్కానింగ్ ఉంది, అన్నీ ఉన్నాయండి, డాక్టర్ రిపోర్ట్లు ఉన్నాయి. సో అదేమి ప్రమాదవశాత్తు జరిగింది ఏం కాదు. కాబట్టి ఆమెకి దురదృష్టవశాత్తు ఆమె బ్రెయిన్లో ట్యూమర్ ఉంది కాబట్టి ఆ గిడ్డినెస్ వల్ల పడిపోతుంటే మా తోటి కార్మికులు పట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడి నుంచి జగ్గంలో పంపించాము, అక్కడి నుండి మళ్ళీ అత్యుత్తమ ట్రీట్మెంట్ కోసము మళ్ళీ మేము రాజమండ్రి పంపించి చేయించామండి. బట్ అది ఇంకా తెలియదు, ఎందుకంటే ఆ ట్యూమర్ అటువంటి జబ్బు కాబట్టి మనం ఎవరో సహాయం చేయలేకపోయాము. ఇది కూడా అట్లా చేశారండి. ఈ రోజు కానీ రేపు అందజేస్తామండి. థ్యాంక్ యూ. నర్సు ఉన్నారు, అన్ని సపరేట్గా ఉన్నాయండి. కార్మికులకి అందరికీ అత్యుత్తమ సౌకర్యం ఇస్తున్నాము, అది ఇస్తున్నామండి, అన్ని ఇస్తున్నామండి. మీరు అందరినీ కనుక్కోండి, ఇబ్బంది లేదు, మేము అన్ని సకల సౌకర్యాలు కనిపిస్తున్నాం కార్మికులందరికీ. థ్యాంక్ యూ. ఏమండి ఇది ఎఫ్ఐఆర్ చేయడం, అవునండి, ఎఫ్ఐఆర్ చేయడానికి ఇదేం యాక్సిడెంట్ కాదండి, ప్రమాదం జరగలేదు. ఆమెకి డాక్టర్ గారి రిపోర్ట్లు అది ఉన్నాయి, ఎంఆర్ఐ ఉంది, స్కానింగ్ ఉంది, అన్నీ ఉన్నాయండి, డాక్టర్ రిపోర్ట్లు ఉన్నాయి. సో అదేమి ప్రమాదవశాత్తు జరిగింది ఏం కాదు. కాబట్టి ఆమెకి దురదృష్టవశాత్తు ఆమె బ్రెయిన్లో ట్యూమర్ ఉంది కాబట్టి ఆ గిడ్డినెస్ వల్ల పడిపోతుంటే మా తోటి కార్మికులు పట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడి నుంచి జగ్గంలో పంపించాము, అక్కడి నుండి మళ్ళీ అత్యుత్తమ ట్రీట్మెంట్ కోసము మళ్ళీ మేము రాజమండ్రి పంపించి చేయించామండి. బట్ అది ఇంకా తెలియదు, ఎందుకంటే ఆ ట్యూమర్ అటువంటి జబ్బు కాబట్టి మనం ఎవరో సహాయం చేయలేకపోయాము. ఇది కూడా అట్లా చేశారండి. ఈ రోజు కానీ రేపు అందజేస్తామండి.